నెల్లూరులోని గిరిజన్ భవన్లో అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఏకలవ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి మాట్లాడుతూ సమాజంలో విద్యకు ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, విద్య మనకు సంస్కారం నేర్పిస్తుందని, విద్య మనకు జీవన శైలిని నేర్పిస్తుందని ఆమె తెలియజేశారు. విద్య వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు. మనం ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువే మార్గం అని తెలిపారు. గిరిజన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించి ప్రోత్సహించే ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించిన అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, ఏకలవ్య ఫౌండేషన్ నిర్వాహకులు బషీర్, వేణులకు ధన్యవాదాలు తెలియజేశారు. మనకి అనేక అవకాశాలు కూడా ఉన్నాయి. ఓన్లీ మన గిరిజన విద్యార్థులకు మాత్రమే చెప్తున్నాం. ఈరోజు చేస్తున్నాం. మీరు చదువుకోవడానికి మనకి పాఠశాలలు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. చాలా అవకాశాలు కల్పించడానికి మనకి గవర్నమెంట్స్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి. కానీ మనం వాటిని అందుకోవడంలో ఇంకా వెనకబడి ఉన్నామని తెలియజేస్తున్నాను. ఒక విద్యార్థి, ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి తయారై ఒక మంచి స్థానంలోకి వస్తే ఆ కుటుంబ స్థితిగతులని మారిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఎంతో ఉన్నత శిఖరాల్లోకి, అంతేకాకుండా ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంలో కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఒకే ఒకరు చదువుకొని ఆ కుటుంబంలో వచ్చి ఒక మంచి స్థానంలోకి వస్తే ఇన్ని ఉపయోగాలు ఉంటాయని, ఆ కుటుంబం ఎంతో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. స్కూల్స్ లో వెళ్తే ఆధార్ కార్డు కంపల్సరీ అని చెప్తున్నారు. కానీ ఇంకా కూడా మన గిరిజన విద్యార్థులకు కానీ కుటుంబాలకు కానీ ఇంకా ఆధార్ కార్డ్స్ కూడా లేకుండా చాలా మంది జీవిస్తున్నారు. మనకి ఎక్కువ ప్రాసెస్ లేకుండా కూడా ఆధార్ కార్డ్స్ ఇవ్వాలని కూడా మన గవర్నమెంట్స్ ఇచ్చిన కలెక్టర్ గారు కూడా చెప్పారు. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా కలెక్టర్ గారు అలా చెప్పారు. క్యాంప్స్ అక్కడ ఆధార్ కార్డ్స్ క్యాంప్స్ అరేంజ్ చేసినా కూడా మన వాళ్ళు వెళ్ళి వాటిని తీసుకునే పరిస్థితి లేదు. ఆ 250 రూపాయలు 350 రూపాయలు కూలికి వెళ్తారు. దానికి వచ్చి ఆధార్ కార్డు తీసుకోవడం వల్ల మనకి గవర్నమెంట్స్ నుంచి వచ్చే, ప్రభుత్వాల నుంచి వచ్చే ఎన్నో బెనిఫిట్స్ ని మనం పొందలేకపోతున్నామని ఇంకా మన గిరిజన కుటుంబాలకి తెలియట్లేదు. అవన్నీ తెలియచేయడానికి మేమంతా ఉన్నాము. కానీ మీరు కూడా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు 10th చదివిన తర్వాత ఆగిపోవాలనుకున్న వాళ్ళకి కాలేజ్ ఉన్నాయి. వాటిలో మీరు మమ్మల్ని ఎవరిని సంప్రదించినా ఎక్కడ చేరాలని గైడ్ చేయడానికి మేము ఎప్పుడు ముందే ఉంటామని తెలియజేస్తున్నాను.